హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ ఫ్యామిలీ. ఇవాళ వీడియో వచ్చేసి పనసకాయలు తెచ్చుకున్నాము మేము. మా ఇంట్లో ఫస్ట్ టైం పనసకాయలు కట్ చేస్తున్నాము. సో ఇది కట్ చేసి ఇదైతే ఫుల్గా పండిపోయింది. మా ఇంట్లో పనసకాయ కోస్తున్నాము. రెండు తెచ్చుకున్నాము. ఒకటైతే ఫుల్ పండిపోయింది. పండిపోయింది అయితే ఇప్పుడు కోసి దీంట్లో ఎన్ని పీసెస్ వస్తాయో చూద్దాము. ఇదైతే పచ్చిగా ఉంది, ఇంకా కొన్ని డేస్లో పండిద్ది. ఆయిల్ రెడీ చేసుకొని నైఫ్స్ కూడా రెడీగా పెట్టుకున్నాము. దీన్ని ఇప్పుడు కట్ చేద్దాం. మీకు ఎంతమందికి పనసకాయ అంటే ఇష్టము? పనసకాయతోటి బిర్యానీ కూడా చేస్తారు. అది ఎలా ఉంటుందో ఇప్పటివరకు అయితే టేస్ట్ చేయలేదు. ఒకసారి అమ్మతో చేపించుకొని తినాలి పనసకాయ బిర్యానీ. ఇదైతే మనము చేసుకోలేము. ఇప్పుడు చిన్న పనసకాయ ఒక మినిమం ఒక 2 kgs అలా ఉండే పనసకాయ అయితే పనసకాయ బిర్యానీ, పనస పొట్టు కర్రీ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి ఫుల్గా ఆయిల్ రాసేసుకొని కత్తికి కూడా ఆయిల్ రాసేసుకున్నాము. ఇదంతా పండిపోయినా కానీ ఇంత గట్టిగా ఉందో. కింద ఒక పట్టేసుకున్నాము. పెద్ద నైఫ్ అయితే తీసుకోవాలి. చిన్న నైఫ్స్ తోటి అయితే అస్సలు రాదు. ఇంకా ఇటు కూడా కట్ చేయాలి నాన్న. పనసకాయతో కుస్సి పడుతున్నాం. ఇటు కూడా పట్టుకొని చాలా స్ట్రాంగ్ ఉంది. పండిందే కానీ చాలా స్ట్రాంగ్ ఉంది. పనసకాయ ఓపెన్ చేసేసుకున్నాం. ఇది ఫుల్గా పండిపోయింది. మధ్యలో కూడా ఇట్లా లేయర్ మొత్తం తీసేసి అప్పుడు దీనికి తొక్కలు వస్తాయి. జిగురు జిగురుగా ఉంది. ఇది ఫస్ట్ పీస్. ఇలా ఉన్నాయి పనసకాయ. ఇత్తనాలు కూడా పడేసుకోరు. మా మమ్మీ అయితే దాన్ని ఉడకబెట్టి మంచిగా ఏమంటారు తొక్క తీసి తినటమే. ఉడికిన బాగుంటాయి. ఇలా తెచ్చుకొని తింటుంటే అది బాగా అనిపిస్తుంది. వాడి దగ్గర ఏమో 200కి అట్లా తెచ్చుకుంటే అసలు అది తిన్నట్టే ఉండదు. ఒక్కసారి కాయ తెచ్చుకుంటే ఒక 4 చాలా తినొచ్చు. ఇప్పుడు 4 తనలు తిన్నా కూడా బాగుంటాయి. మా ఇంట్లో పనసకాయ ఫ్యాన్స్ ఎక్కువ. పనసకాయ బిర్యానీ కూడా బాగుంటుంది. ఒకసారి చేసి చూపిస్తా. ఇది మధ్యలోదంతా తీసేసుకొని అప్పుడు సైడ్స్ ఇవన్నీ తీసుకున్నాం. చేతికైతే మస్తు అంటుకుంటుంది. ఇట్లా వస్తుంది. పీల్స్ అన్నీ తీసేస్తున్నాము. తొక్కలు కాదు, అవి కాయలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తీసి పెట్టుకుంటున్నాము. అన్నీ అయితే వచ్చినాయి. చూద్దాం ఎన్ని వస్తాయి. మీలో ఎంతమందికి పనసకాయలు అంటే ఇష్టము, చాలా ఇష్టము ఉంటే హార్ట్ సింబల్ పెట్టండి కమెంట్స్లో. పనసకాయతోటి ఇంకేమేమి స్పెషల్స్ ఉంటాయి పనసకాయ బిర్యానీ కాకుండా, అది కూడా కమెంట్ చేయండి. ఇటు మా తమ్ముడు ఇటు అమ్మ ఇద్దరు దాని మీద దండయాత్ర చేస్తున్నారు.
మీరు కట్ చేసుకునేటప్పుడు ఇలా పట్టేసుకొని వేసుకోండి, లేదంటే దీనికి చాలా జిగురు వస్తుంది, బండలన్నీ పాడైపోతాయి. మొత్తానికి కట్ చేసేసాము. ఇది పనసకాయ, ఇది కట్ చేయండి, ఇది ఇంకా పండలేదు. ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకొని తినేయడమే. మొత్తానికి కాయ అయితే కోసేసాము. అంత వేస్టేజ్ వస్తే ఇన్ని కాయలు వచ్చినాయి. ఈ కాయ ఇంకా పండలేదు. ఇది పండిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తేజ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.